వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వచ్చేసి భద్రాచలం నుంచి లోడ్ చేసుకెళ్తున్నాం హైదరాబాద్కి. పొద్దునే తీసే వీడియో. ఇక్కడ టెంపుల్ కనబడుతుంది చూడండి, చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటా, సూర్యాపేట దాటాక ఉంది. ఇది మన ప్రేయస్ రావే సినిమాలో లాగుంది టెంపుల్ కూడా భలేగా. అందులో శ్రీకాంత్ గాజులు వేస్తాడు కదా, సేమ్ అలానే ఉంది. బాగుంది. ఏం టెంపుల్ తెలియదు నాకు కూడా. అమ్మవారి విగ్రహం ఉంది చూడండి. మార్నింగ్ వ్యూ ఎలా ఉందో. నైట్ బయలుదేరా, అసలు నైట్ ఫుల్ నిద్ర వచ్చేసింది, పడుకున్నా. మార్నింగ్ 11 గంటలకల్లా వెళ్ళమన్నారు. వెళ్ళేసా 10:30 కల్లా వచ్చేసా. పాయింట్లో పెట్టేసా 10:30 కల్లా. ఇంకా అన్లోడ్ కాలేదు. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూడండి, ఒక లుక్ వేయండి వ్యూ ఎలా ఉందో. అసలు నాకు 9 గంటల నుంచి హైదరాబాద్ ఎంట్రన్స్ ఆ ఏరియాలో నుంచి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. అసలు విపరీతమైన ట్రాఫిక్. కార్లు బైకులు, కార్లు అయితే మరీ దారుణంగా తయారైపోయారు. అబ్బా, చిట్యాల దాకా వచ్చేసినాం. చిట్యాల ఇది, అది మన ఫ్రెండ్ బండి ముందు వెళ్తుంది. మా ఊరైనా, మా ఊరి పక్కన మొత్తం కలిసి వెళ్తున్నా. మనది సింగిల్ పాయింట్కి లోడ్ అయింది, అది వేరే పాయింట్, నాకు తెలియదు ఆ పాయింట్ కూడా. కొత్తగా వెళ్తున్నా ఆ పాయింట్కి. అసలు మంచి పాయింట్లో దొరుకుతున్నాయి నాకైతే. నేను డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా కదా. ఓకే, ఇంకేంటి, అందరు బాగున్నారా? ఇది ఇక సిటీ ఎంట్రన్స్ అవుతున్నాం, తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఇక హైదరాబాద్ అంటేనే పెద్ద ట్రాఫిక్, పెద్ద రచ్చ, పెద్ద రంబోలా, అదన్నమాట పరిస్థితి. ఇది వచ్చేసి చౌటుప్పల్, చిట్యాలే. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే భువనగిరి వెళ్ళొచ్చు, స్ట్రైట్ వెళ్తే ముంబై, పూణే. ఇంకా 70 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. పంతంగి టోల్ ప్లాజా ఎక్కడ తెలుసు కదా, సూర్యాపేట దగ్గరలో ఉంటుంది. చౌటుప్పల్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లాస్ట్ టోల్ అనమాట హైదరాబాద్ వచ్చే వాళ్ళకి. భద్రాచలం నుంచి వస్తే 3 టోల్స్ తగులుతాయి. ఒకటి కూసుమంచి, 2 ఏదో ఊరు ఉంది ఫ్రెండ్స్, మర్చిపోయా, అది పంతంగి. 3 టోల్ ప్లాజాలు. ఓకేనా? టోల్ ప్లాజా దగ్గర పోతే పోలీసు వాళ్ళు ఉంటారు, అందుకే వీడియో తీయాల. వాళ్ళు మనల్ని తంతరం, ఏం లేదు. కానీ కొన్ని కార్లు అలా వస్తున్నాయి, అసలు మామూలుగా రావట్లేదు కార్లు. అమ్మ, విపరీతమైన కార్లే. అమ్మ, ఈ డబ్బులు ఏడ నుంచి వచ్చినాయి ఏందో నాకేం అర్థం కావట్లా కార్లు కొనడానికి. అమ్మ, నైటు పగులు లారీ తోలినా మనకి రావట్లేదు డబ్బులు. జట్ట సంపాదించారా నాయన కార్లు. ఫ్రెండ్స్ చూడండి, మార్నింగ్ వ్యూ ఎలా ఉందో. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? మర్చిపోవద్దు. కంపెనీ దగ్గర ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ బాగోదులే అని చెప్పేసి, మనం అసలే బొడ్డ యూట్యూబర్లంగా తీస్తే బాగోదు, అందుకని చెప్పేసి తీయలేదు. ఇక మామూలుగా ఏదో కనబడినట్టు తీసా, కానీ గోడౌన్ మాత్రం మస్తు నీట్గా ఉంది. అసలు నేను ఇంతవరకు అలాంటి గోడౌన్ చూడలేదు, అంత నీట్నెస్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మనం ఎగ్జిట్ నెంబరు 13లో దిగి వెళ్ళాలన్నమాట. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. ఇది కూడా తీసా మీకోసం. ఇదే కళాజ్యోతి. చూడండి ఎంత నీట్గా ఉందో, చెట్లు, అసలు రోడ్డు. లెఫ్ట్ సైడ్ ఏమో అవుటర్ రింగ్ రోడ్డు, అవతల పైన ఇది సర్వీస్ రోడ్డు. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.